కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభు యొక్క రాకడ గడువు కాలములో ఉంటున్నాం. ప్రభు రాబోతున్నారు. మరి మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము కాక మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. ఈ మాటలతో మనం ఏం చేయాలంట? ప్రభు యొక్క మరి సిద్ధపాటు కలిగి, ప్రభు యొక్క రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాగే బైబిల్ మనం బాగా నేర్చుకోవాలి. అలాగే ప్రార్థన బాగా చేసుకోవాలి. మరి దేవదాసయ్య గారు అన్నారు, ఆయన చేయవలసిన ప్రార్థనలు చేసి ముగించారు అని చెప్పారు. కాబట్టి మరి ఎన్ని ప్రార్థనలు చేశారో, మరి దేవదాసయ్య గారు ప్రార్థనలు బట్టి అనేక ప్రాంతములో బైబిల్ మిషను మరి మరి ఈ యొక్క కాలములో విస్తరింప చేయటము జరుగుతుంది. అలాగే మరి మనము ప్రతిరోజు ఏం చేయాలంట? సన్నిధి అనుభవము కలిగి ఉండాలి. కాబట్టి మనం ప్రతిరోజు మనం సన్నిధి చేసుకుంటే ప్రభు యొక్క రాకడ విషయాలు ఎన్నో మనకి తెలియపరుస్తారు. ప్రతిదినము రాకడ ప్రార్థన, రాకడ వాక్యము, రాకడ తలంపు, రాకడ ధ్యానము మనము కలిగి ఉండాలి. సన్నిధి మనం చేసుకున్నప్పుడు, మనం ప్రతిరోజు సన్నిధి అనుభవంలో ఉంటే ఇంకా అనేకమైన విషయాలు దేవుడు మనకి తెలియపరుస్తాడు. అందుకనే అయ్యగారు చెప్పారు, అదురులో ఏముండదంట? అదురులో కుదరదంట. కాబట్టి మనము ప్రభు యొక్క రాకడప్పుడు ఏదో సన్నిధి చేసుకుందాంలే అన్నట్టు కాకుండా మనము ఏం చేయాలి? ప్రతిరోజు ఒక గంట, మరి ఒక గంట సన్నిధి, కనిపెట్టు గంట అని చెప్పి అయ్యగారు పుస్తకములో ఉన్నది. ఆ కనిపెట్టు గంట మనము ప్రతిరోజు మనము కనిపెట్టుకుంటే ఇంకా అనేకమైన విషయాలు దేవుడు పరిశుద్ధాత్మ తండ్రి మనకి విషయాలు తెలియపరుస్తారు. కాబట్టి మన యొక్క పరిపూర్ణత కొరకు పరిశుద్ధాత్మ తండ్రి మన కొరకు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రసవ వేదన పడుచున్నారు. కాబట్టి ప్రభు యొక్క రాకడ గడువు కాలములో మనం వచ్చున్నాము. కాబట్టి రాకడ విషయాలు మరి ఇక్కడ ఇప్పుడు ఈ కాలములో అనేకమైన విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభు యొక్క రాకడ సిద్ధపాటు కలిగి ప్రభు యొక్క రాకడలో ఎత్తబడగలిగిన ధన్యత ప్రభు మెండుగా అనుగ్రహించి మనలను దీవించును గాక. ఆమేన్. మరి చిన్న ప్రార్థన అయ్యగారు కూడా ఒక పాటల పుస్తకంలో మరి రాశారేమని